ప్రతి సంవత్సరం వింటుంటాం వరల్డ్ ఎకానమిక్ ఫోరం జరిగిందని అంటుంటాం. 2021లో కూడా మన ప్రధాని వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు, 2022లో ఒక కీనోట్ అడ్రస్ ఇచ్చారు. కానీ సడన్ గా ఈ సంవత్సరం ఆయన వెళ్ళట్లేదు, కింద సంవత్సరం వెళ్ళట్లేదు. అలా కింద సంవత్సరం చూసాం మనకు జార్జ్ సోరోస్ వెళ్ళి డైరెక్ట్ గా భారత్ కి నరేంద్ర మోదీ గారికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది అది జెన్యున్ గా ఎకానమిక్ సెంట్రిక్ గానే నడుస్తున్నదా, లేకపోతే అక్కడ అది కాకుండా వేరే మోటివ్స్ కూడా నడుస్తున్నాయా? ఈసారి ఎందుకు మన ప్రధాని వెళ్ళలేదు అండ్ ఎంతవరకు రెలవెన్స్ ఉంది? సో మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద? ఎస్, యాక్చువల్లీ నేను జర్నలిజంలోకి రాక ముందు నుంచి కూడా, అంటే నేను గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 98, 99, 2000 ఆ టైం నుంచి కూడా, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేను న్యూస్ పేపర్స్ ప్రతి సంవత్సరము దావోస్ అనేది ఒక హెడ్ లైన్స్ లో ఉంటది. దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు అనేది నాకు మొదట్లో అప్పట్లో పెద్ద అంశం. అది నిజానికి అంటే ఏదో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి ఒక పెద్ద సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్, చాలా మంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద కంపెనీలు అండ్ ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీల నాయకులు, అట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే అన్ని దేశాల అధినేతలు, వీళ్ళందరూ వచ్చి ఒక సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడికి మన దేశము, మన రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్స్ కూడా అందులో ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడి వసతుల గురించి, మన పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్రానికి లేదా మన దేశంలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ లేదా మన రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు అనేది నాకు చిన్నప్పుడు చదివిన ఒక స్టోరీ. అది అట్లాంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దావోస్ కి ఉన్న ప్రభావానికి, ఈ రోజు దావోస్ సమ్మిట్ కు ఉన్న ప్రభావానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఇంటర్నెట్ లో చూస్తే చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ WEF పుష్ చేస్తున్న ఎజెండా మీదనే చాలా దేశాధినేతలు, చాలా దేశాలకు సంబంధించిన నాయకులు చాలా సీరియస్ గా వాటిని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, వాటిలోకి వద్దాం. అంతకంటే ముందు అసలు ఫస్ట్ బేసికల్ తెలుగు జర్నలిజంలో దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒక పెద్ద అంశం. దావోస్ లోకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారు. నిజానికి దావోస్ అనేది ఒక ఎకనామిక్ సమ్మిట్ లాంటిది ఒకటి చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మిట్. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దానికి ఉండాల్సిన ప్రాధాన్యత ఎట్లాగూ ఉంటుంది. కానీ గత 3-4 సంవత్సరాలుగా, మీరు ఇందాక చెప్పినట్టుగా 5-6 సంవత్సరాలుగా దాని డిక్లైన్ కూడా ప్రారంభమైపోయింది. నిజానికి అక్కడికి ఇన్వెస్టర్లు ఎక్కువ మంది రావాల్సిన వాళ్ళు రావట్లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళే బడా నాయకులుగా, బడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలుగా ఉన్నారో వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ రాక్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది. బ్లాక్ రాక్ అనేది WEF ఎజెండాలో, ముఖ్యంగా డీప్ స్టేట్ ఎజెండాని పుష్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ సిఇఓని ఇప్పుడు ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, రెబెల్ న్యూస్ అని ఒక జర్నలిస్ట్ వెంబడించి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనబడుతోంది. గతేడాది కూడా మనం కోవిడ్ వచ్చిన తర్వాత, గతేడాది ఫైజర్ సిఇఓ వచ్చారు అదే సమ్మిట్ కి. అప్పుడు కూడా ఇలాగే ఫైజర్ సిఇఓను ఫైజర్ వ్యాక్సినేషన్ విషయంలో, దానికి ఉన్న ప్రాధాన్యత విషయంలో, దానికి ఉన్న నిజానికి వ్యాక్సిన్ కి సంబంధించి వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు, వాళ్ళు పుష్ చేసిన ఎజెండా, వీటి విషయంలో ప్రశ్నలు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోయారు. ఈవెన్ ఎన్విరాన్మెంటలిస్ట్ గా పేరెన్నికగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ తను గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేశారు చాలా వరకు. సో జార్జ్ సోరోస్ అదే WEF వేదికగా వచ్చి నరేంద్ర మోదీ గారిని దించడానికి, ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని దింపడానికి నేను $1 బిలియన్ అయినా సరే నేను ఖర్చు పెడతా అని చెప్పి అక్కడే అదే WEF లో ప్రకటించాడు. సో దట్ సేమ్ జార్జ్ సోరోస్ కి వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికన్ స్టేటే పనిచేస్తోంది. సో ఇట్లాంటి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం బేసికల్లీ ఇంతకు ముందు నేను అన్నది అదే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అప్పుడప్పుడే ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చర్చ మొదలవుతుంది, విదేశీ పెట్టుబడుల గురించి చర్చ మొదలవుతుంది. అప్పుడప్పుడే మనం లిబరలైజేషన్ చేశాం. పీనర్స్ గారి హయాంలో లిబరలైజేషన్ చేసిన తర్వాత కొంత భారతదేశానికి పెట్టుబడులు రావడానికి అవకాశం పెరిగింది. ఆ టైంలో మీకు ఫోరమ్స్ లేవు, ప్లాట్ఫామ్స్ లేవు. ఇట్లాంటి దావోస్ లాంటి ప్లాట్ఫామ్ లో మనని మనం పిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. బట్ రీసెంట్ గా చూస్తే గత 10, 15, 20 సంవత్సరాల్లో మీరు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్న టైంలో నుంచి వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించడం కానివ్వండి, ఇప్పుడు యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది. అండ్ ఇన్వెస్ట్ కర్ణాటక అని కర్ణాటకలో జరుగుతోంది. అండ్ బెంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం సమ్మిట్లు నిర్వహిస్తున్నారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించుకునే ఒక అవకాశం వచ్చింది. మనం 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో నిర్వహించారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటిది, ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటిది. సో అంటే మనం దావోస్కే వెళ్ళి అక్కడే మన ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాగలము అనే ఒక అభిప్రాయం నుంచి మనం బయటకు రావాలి. ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.